నమః. ఓం శ్రీ శారదాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ శ్రీ సరస్వతి నమః. వెరీ గుడ్. నమస్తే. ఇక్కడ బియ్యంలో పసుపు కొమ్ముతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఒక్కొక్క పదం చెప్తూ మనకి అక్షరాభ్యాసం అనేది మన పిల్లలకి చేపిస్తున్నారు. శ్రీ శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః, శారదా పీఠాయ నమః అంటూ ఒక్కొక్కటిగా చెప్తూ ఫస్ట్ బియ్యంలో అన్ని రాపిస్తున్నారండి పిల్లలతో. అంటే అమ్మా నాన్నలు చేపట్టుకుని పిల్లలతో ఫస్ట్ అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. మా పాపకి శృంగేరిలో అక్షరాభ్యాసం చేపించడం అనేది నేను కోరుకున్నది. నేను నా హస్బెండ్ ఇద్దరం అనుకొని కంపల్సరీ అంత దూరం వెళ్ళి చేపించామండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఎన్నైనా ఇవ్వచ్చు వాళ్ళకి, ఆస్తుల పరంగా కావచ్చు, ఇంకా విలువల పరంగా కావచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. కానీ చదువు అనేది ఒక్కటి ఉంటే పిల్లలకి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఆ చదువే వాళ్ళని కాపాడుతుంది అని నేను నమ్ముతాను. ఎందుకంటే మనం ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మన కాళ్ళ మీద మనం నిలబడగలము అన్న గట్టి నమ్మకం అయితే ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఏమున్నా కానీ ఉండదండి. అదే చదువు ఉంటే మాత్రం ఏం జరిగినా, ఎటు వెళ్ళినా, ఆస్తులున్నా లేకపోయినా, ఏం జరిగినా నా చదువు నాకుంది, నేను వెళ్ళి ఏదైనా వర్క్ చేయగలను అనే నమ్మకము మన బ్రెయిన్లో ఉంటుంది, మన స్ట్రాంగ్గా ఉంచుతుంది అన్నది నా నమ్మకము. మా నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలమైనా మా నాన్న ఎంతో కష్టపడి ఆయన చిన్న పని చేసుకుంటూ మమ్మల్ని మంచిగా చదివించాలని ఎంతో కోరుకున్నాడండి. అంటే ఆయన అసలు నార్మల్ పర్సన్ అనమాట. సో ఆయనే అంత కోరుకున్నప్పుడు నేను చదువుకొని నా హస్బెండ్ ఇద్దరం చదువుకున్న వాళ్ళము. అంటే మేము మా పాపకి ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా నిర్ణయించుకొని అంత దూరం తీసుకెళ్ళామన్నమాట. చాలా దూరం మేము కొన్ని కొన్ని స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసాం. అంటే చిన్న పాపని వేసుకొని అంత దూరం వెళ్ళడం ఇద్దరమే అనేది చిన్న విషయం కాదు కదా. బట్ అంత దూరం వెళ్ళిన దానికి నేను వర్త్ అనే ఫీల్ అవుతున్నాను. అంటే అక్కడికి వెళ్తేనే వస్తుందా అని కాదండి, ఏదైనా మనం ఆలోచించే పద్ధతి బట్టి ఉంటుంది. శృంగేరి గురించి పూర్తి వివరాలు, ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న లింక్ని ప్రెస్ చేయండి. డీటెయిల్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో రిలీజ్ చేయగానే మీ వరకు వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్